వెల్కమ్ టు 1TV స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. వైసీపీ పార్టీలో ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే మీడియా ముందుకు రావడానికి చాలామంది వెనకడుగు వేస్తున్నారని చెప్పాలి. అడపాదడప కొంతమంది ముందుకు వచ్చినా కానీ అది వేళ్ల మీదే లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి అని కూడా చెప్పాల్సిన పని లేదు. వాళ్ళలో పేర్ని నాని కావచ్చు, అలాగే అంబటి రాంబాబు కావచ్చు, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల, ఇటువంటి వాళ్ళు కొంతమంది మాత్రమే వస్తున్నారు. పైగా కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపడంలో కూడా వాళ్ళు విఫలమవుతున్నారనే చెప్పాలి. ఎందుకంటే స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కూటమి ఈ 2 ఏళ్ల పాలనలో వాళ్ళ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది, సంక్షేమం అన్నారు, అభివృద్ధి అన్నారు, వీటి మీద ఎన్ని సంక్షేమ పథకాలు, ఎన్ని అభివృద్ధి పథకాలు ఇవన్నీ తీసుకొని వచ్చారనేది కూడా సరిగా ప్రజెంటేషన్ ఇవ్వలేకపోయారనేది చెప్పాలి. మరి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు కొంతమంది వచ్చి కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ నాయకుడు కూడా ఈ మధ్యకాలంలోనే వచ్చి తన యొక్క భవిష్యత్ కార్యాచరణ అనేది కూడా చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో పీపీపీ విధానం మీద కూడా, అంటే మెడికల్ కాలేజ్ ఇష్యూస్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన విమర్శలు చేయడం జరిగింది. మరి అటువంటి కొద్ది నాయకుల్లో ఒకప్పుడు వైసీపీ పార్టీలో చక్రం తిప్పి ఈ మధ్యకాలంలో కనుమరుగైపోయినటువంటి నాయకులు కొంతమందిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా చెప్పుకోవచ్చు. ఆయన కూడా ఈ మధ్య ఎక్కువగా రావటం లేదు. ఎందుకంటే ఆయన మీద కానీ, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి మీద కానీ చాలా విమర్శలు వచ్చాయి. మిథున్ రెడ్డి మీద అక్రమ మద్యం కేసు కానీ ఇవన్నీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కూడా అక్రమ గనులు, అంటే అవి అటవీ భూములు కబ్జాలు చేశారంటూ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ కూడా దాని మీద స్పందించడం జరిగింది. మరి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. మరి వాళ్ళల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇప్పుడు ఒకరు, ఆయన కూడా బయటికి రావడం జరిగింది. రాష్ట్ర ప్రజలకు నిన్న జనవరి 1 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. తెలియజేస్తూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం గురించి. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ, మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి దాదాపు 2 ఏళ్ళు పూర్తయింది. మరి ఈ 2 ఏళ్లలో ఏం చేశారు, ఏంటి, అభివృద్ధి పథకం కానీ సంక్షేమ పథకం కానీ అసలు పూర్తిగా అమలు చేయలేదు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, ఎలక్షన్స్కి ముందు అధికారంలోకి రావడానికి రకరకాలు చేశారు కదా, దానిపై ఏ విధమైన అభివృద్ధి చేశారు, సంక్షేమం చేశారు. ఏమనంటే విదేశాలకు వెళ్తున్నారు, విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తెస్తున్నామంటున్నారు, కంపెనీలు తీసుకొస్తున్నామంటున్నారు, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పనలు చేస్తున్నామని చెప్తున్నారు, కానీ చేసింది ఏమి లేదని చెప్తున్నారు. ఒకవైపు కూటమిలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా విదేశీ పర్యటనలకు వెళ్తున్నారంటే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ విదేశీ పర్యటనలకు వెళ్ళి కొన్ని కంపెనీలతో ఎంఓఏలు కూడా కుదుర్చుకున్నామని వాళ్ళు చెప్తుంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాత్రం అటువంటిది ఏమీ లేదు, ఏదైనా ఉంటే బయటకు చూపిండి, అంటే మాటల్లో చెప్పడం కాదు, దాన్ని సాక్ష్యాధారాలతో సహా రుజువులు చేయాలి. కానీ అసలు మీరు ఎందుకు వెళ్తున్నారు విదేశాలకు వెళ్తున్నారంటే మీరు కొల్లగొట్టినటువంటి వేల కోట్ల రూపాయలు వాటికి సంబంధించి విదేశాల్లో దాచుకున్నారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి లావాదేవీలు చూసుకోవడానికి వెళ్తున్నారు తప్పితే మీరు రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ వెళ్ళేది లేదు. రీసెంట్గా లండన్కి వెళ్ళారు, సింగపూర్కి వెళ్ళారు, దేనికి వెళ్ళారు, లావాదేవీల కోసమే వెళ్ళారు తప్పితే వేరొకటి లేదు. దీనిపై చాలా వదంతులు కూడా వచ్చాయి, మీడియాలో కూడా వస్తున్నాయంటూ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే వీటన్నిటికీ చెక్ పెట్టాలి, ఈ లావాదేవీలన్నింటినీ కూడా బయటికి తీయాలంటే తమ అధినేత అధికారంలోకి రావాలి, మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. ముఖ్యమంత్రి అయితే తప్పితే ఈ నిజాలన్నీ బయటికి రావు. ఆయన ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్స్లో విజయం సాధించి మంచి మెజార్టీలు సంపాదించుకుంటారు. అలాగే అత్యధిక స్థానాల్లో మేము గెలుపొందుతామని అయితే ఆయన చెప్పడం జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంటేనే అన్ని వర్గాలకు కూడా మేలు జరుగుతుంది అనేటటువంటిది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పడం జరిగింది. మరి ప్రజలు కూడా చూస్తున్నారు, ఇంతకుముందు పరిపాలన ఏ విధంగా ఉంది, ఇప్పుడు పరిపాలన ఏ విధంగా ఉంది, అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు కూడా ఇక మీదట కూడా గమనించాలి ఏంటి అనేది. మేము కూడా చెప్తాము, అంటే సాక్ష్యాధారాలతో సహా బయట పెడతాము. మా పాలన ఎలాగుందో తెలుసు కదా, కరోనా సమయంలో కూడా ఇచ్చిన మాట మీద నిలబడినటువంటి చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అన్నారు. నిజమే, ఒక రకంగా చెప్పాలంటే కరోనా టైంలో అంటే అధికారం చేపట్టినటువంటి కొన్ని రోజుల్లోనే కరోనా వ్యాప్తి చెందడం, ఆర్థిక కార్యకలాపాలని నిలిచిపోవటం, ఆర్థిక ఇబ్బందులు రావడం అనేది జరిగిన మాట అయితే వాస్తవమే. కానీ ఇంత జరిగినా కానీ ప్రజల్లో వీళ్ళు చెప్పుకోవడంలో విఫలమయ్యారనే చెప్పాలి. అంటే ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయాం, అంటే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయాం, అంటే ప్రజల నుంచి వ్యతిరేకత ఎందుకు వచ్చింది ఏంటి అంటే దాదాపు కేవలం 11 స్థానాలకే పరిమితం చేశారు. అంటే ఇటు వైఎస్ఆర్సీపీ కూడా ప్రజలకి వివరించడంలో కూడా వెనకబడింది. ఆ పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధులుగా అంతమందిని నియమించినా కానీ వాళ్ళందరూ కూడా ప్రజలకి వివరణ ఇవ్వడంలో వెనకబడ్డారని చెప్పాలి.
మరి ఇప్పుడు 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే ఇప్పుడు చూసారు, అప్పుడు కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ రాష్ట్రాన్ని అప్పుల పాలు కాకుండా ప్రజాపాలన చేసినటువంటి ప్రభుత్వం మాది అంటున్నారు. మరి ఇప్పుడు 2 ఏళ్ళు కూడా పూర్తి కాలేదు, కూటమి ప్రభుత్వం వచ్చి 2 లక్షల కోట్ల అప్పులు చేశారు. మరి ఎవరిది సంక్షేమ పాలన అంటే ఎవరిది, అభివృద్ధి చేసినటువంటి పాలన ఎవరిది, ఒకసారి ప్రజలు గమనించాలి అనేది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ప్రాజెక్టులు అంటున్నారు, ఏ ప్రాజెక్టులు కట్టారు, ఏంటి, ఎన్ని పూర్తయ్యాయి? 2 సంవత్సరాలు మీ హనీమూన్ పరిపాలన అనేది గడిచిపోయింది. హనీమూన్ కాలం అనేది అంటే పదవిలోకి వచ్చినటువంటి కొన్ని రోజుల్ని ఆ విధంగా అంటారు కాబట్టి అది గడిచిపోయింది కదా. మరి ఎక్కడ ఇంతవరకు మీరు చేసినటువంటి అభివృద్ధి ఎక్కడ, ప్రాజెక్టులు ఎక్కడ? ఇవే అడగాలని చూస్తున్నారు, చెప్పాలని ప్రయత్నం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో వీటన్నిటిని ఖచ్చితంగా వెలికి తీస్తాం, బయటకు వస్తుంది ఖచ్చితంగా. అంటే నెక్స్ట్ విజయం మాదే అనేటటువంటి అభిప్రాయం అయితే ఆయన నుంచి వ్యక్తమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. రెడ్ బుక్ అంటారు, ఇంకోటి అంటారు, అక్రమ కేసులు, సోషల్ మీడియాలో వాళ్ళ భావ వ్యక్తీకరణ చేస్తే చాలు కేసులు పెట్టేటటువంటి పరిస్థితి. ఇవన్నీ పెట్టినా కానీ ఏం భయపడేది ఏం లేదు, ఖచ్చితంగా వస్తాము. మీరు ఎన్ని కేసులు బనాయించినా కానీ, ఎన్ని కేసులు పెట్టినా కానీ అవన్నీ నీళ్ళలో తేలినట్టు తేలిపోతాయి. కానీ ఖచ్చితంగా వాటన్నిటి నుంచి బయటకు వస్తారు. ఆ పార్టీ శ్రేణులు కూడా మరింత కష్టపడి పని చేయాలి, పార్టీని బలోపేతం చేయండి అంటున్నారు. ఏదేమైనా కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు కానీ ఆ పార్టీ శ్రేణులకు కానీ కొంత ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. మరి కూటమి ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసింది, ఏం ప్రాజెక్టులు కట్టింది, ఎంత ఖర్చు పెట్టింది ఏమీ లేదు, కేవలం అప్పులు చేయడానికి పరిమితమైంది అనేటటువంటిది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క చెప్పాలనుకున్నటువంటిది అనమాట ప్రజలకి. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు కాబట్టి ఏమన్నా ఈ 2 సంవత్సరాల్లో కూటమి పాలనలో ఏమన్నా కానీ అభివృద్ధి కుంటుపడిందా, సంక్షేమం కుంటుపడిందా, మరి విదేశీ పెట్టుబడులు కానీ కంపెనీలు కానీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ విదేశీ టూర్లకు వెళ్తున్నారు కానీ అవి ఎంతవరకు నిజమైనవి అనేటటువంటిది చెప్పాలి. అంటే గతంలో చూసుకున్నట్టయితే వైసీపీలో కూడా ఇటువంటి ఎంఓఏలు కుదుర్చుకున్నా కానీ కూటమి ప్రజలకు బలంగా తీసుకెళ్ళింది. అవన్నీ ఎంఓఏలు కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ అభిమానులు కానీ వీళ్ళ ద్వారానే కానీ వాస్తవిక ఎంఓఏలు కాదు. వీళ్ళంతా ఒక సోషల్ మీడియా టీము సృష్టి అనేది చెప్పడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా ఆ విధంగా ఏదన్నా నిజానిజాలు ఉంటే బయట పెట్టగలిగితే మాత్రం ప్రజల్లో పోయిన నమ్మకాన్ని అనేది తిరిగి రాబట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ లేదు ఏదో మేకపోతు గాంభీర్యం లాగా ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ అధికార ప్రతినిధులు కానీ ఏవో చెప్పాలని చెప్తే మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి నిజానిజాలు బయట పెడితేనే రానున్న కాలంలో ప్రజల యొక్క అభిమానాన్ని కానీ అలాగే కూటమి పట్ల వ్యతిరేకత కానీ పెంచిన వాళ్ళు అవుతారు. మరి చూడాలి రానున్న రోజుల్లో ఇంకే విధంగా ఎన్ని వ్యాఖ్యలు చేస్తారు, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.